వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో టాటూస్ అనేది ఫ్యాషన్గా మారిపోయింది. బట్ ఈ టాటూస్ వల్ల మనకు బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రీసెర్చ్లో కూడా మనకు తెలిసింది. సో దాని గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రజెంట్ టాటూస్ అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఇంతకుముందు ఏంటంటే కొంతమంది మెమొరీస్ కోసం అని చెప్పి పచ్చబొట్టులాగా వేయించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇట్స్ ట్రెండింగ్. సో దీనివల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం మేడం? రీసెంట్గా ఒక స్టడీ పబ్లిష్ అయిందండి. డాక్టర్ క్రిస్టల్ నీల్సన్ అనే ఆయన స్వీడన్లో చేశాడు ఈ స్టడీ. దానిలో ఏం తేలిందంటే టాటూస్ తర్వాత వేయించుకున్న తర్వాత ఒక లింఫోమా అనే ఛాన్సెస్ 21% వరకు హైగా ఉన్నాయని వాళ్ళ స్టడీలో తేలింది. దాన్ని పబ్లికేషన్ కూడా చేశారు. దాని తర్వాత చాలా వరకు మనం దాని గురించి చదవడం, చూడడం, తర్వాత అలర్ట్ చేయడం చాలామందికి. ఇప్పుడు యూత్ ఏంటంటే ట్రెండ్ అని అసలు ఇష్టం వచ్చినట్టు ఒళ్ళంతా పొడిపించుకోవడం, ఇట్లా చాలా టాటూస్ అనేవి ఏమి కొత్తగా వచ్చినాయి కాదు, కానీ ఈ మధ్య బాగా ఫ్యాన్సీఫుల్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళకి ట్రెండింగ్ అయిపోయింది. కానీ సైజ్ ఆఫ్ టాటూకి వచ్చే లింఫోమాకి కనెక్షన్ అనేది ఏమీ లేదనమాట. యాక్చువల్లీ ముందు ఒక పేరు, జస్ట్ పేరు మట్టుకే మనం టాటూస్ని చూసేవాళ్ళం పచ్చబొట్టులాగా. బట్ ఇప్పుడు ఫిగర్స్ అంటే మొత్తం ఒక పర్సన్ కూడా మనం ఎగ్జాక్ట్గా టాటూ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎఫెక్ట్ చూపిస్తుంది అట్లా. అదేనండి, దాని గురించి కొంత స్టడీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఫస్ట్ అసలు టాటూ అంటే ఏంటండి, ఒక స్కిన్ని బ్రీచ్ చేస్తూ కొన్ని సూదుల ద్వారా ఒక రకమైన లిక్విడ్ని డైని ఇంజెక్ట్ చేయడం. అంటే స్కిన్ బ్యారియర్ ఫస్ట్ కోల్పోయింది కదా, అలా కోల్పోయిన తర్వాత ఏమవుతుందంటే అది ఎలర్జీస్కి దారి తీయచ్చు. ఫస్ట్ ఆ నీడిల్ ప్రిక్ వల్ల చాలా కాలం క్రితం హెచ్ఐవి దీనివల్ల స్ప్రెడ్ అవుతుందని కూడా మనం అందరం విన్నాం కదా. అందువల్ల దాని జాగ్రత్తలు దానికి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా అయితే డిస్పోజబుల్ సిరంజెస్ వచ్చేసినాయో, టాటూస్లో కూడా ఎవరి నీడిల్ వాళ్ళకే కొత్తగా మన ఎదురుగుండానే ఓపెన్ చేయడం, ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కానీ స్కిన్ అనేది బ్రీచ్ చేస్తున్నారు అంటే ఇంజెక్ట్ చేసినా ఏది చేసినా లోపలికే కదా, దానిలో ఆ ఘాటు అనేది ఉంది కదా, అలా చాలా ఘాట్లు పెడితే కదా ఒక టాటూ అవుతుంది. అంటే ఒళ్ళంతా అన్ని ఘాట్లు పెట్టించుకుంటున్నారు. అంటే ఫ్యాషనే కానీ అది ప్రమాదకారిగా మారకూడదు. అది అసలు లింఫోమా అనే దానికి ఎలా లీడ్ చేస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఏదైనా ఒక ఫారిన్ మెటీరియల్ కానీ ఏదైనా ఒక బాడీలో ఇంజెక్ట్ చేసినప్పుడు అది క్లియర్ చేసేయడానికి బాడీ చూస్తుంది. అన్నిటికన్నా గొప్పది నేచర్ కదా. సో ఏం చేస్తుంది, ఆ స్కిన్ మెటీరియల్ కరెక్ట్ కాదేమో, దాన్ని తీసి పంపించేయాలేమో అని చెప్పి దానిలో నుంచి ఇంజెక్ట్ కాబడిన ఈ మెటీరియల్ అనేది దాన్ని క్లియర్ చేసేయాలని లింఫోసైట్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే మన స్కిన్ సెల్స్కి టీ లింఫోసైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ వచ్చిందంతా దాన్ని ఎంగల్ఫ్ చేసి దాన్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న లింఫ్ నోడ్స్కి ఇచ్చేస్తాయి. అది సాధారణం. ఏదైనా ఒకటి మనకి ఏ ఎలర్జీ లోపలికి వెళ్ళినా దాన్ని క్లియర్ చేసేయడానికి ఆ స్కిన్ యొక్క న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ అది బ్రేక్ అయ్యి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కదా. అంటే ఆ డైకి కానీ ఇంజెక్ట్ చేసిన మెటీరియల్ కానీ ఫస్ట్ ఎలర్జీ రావచ్చు. ఎలర్జీ వచ్చినాయి అంటే ఐజీఈ అని ఒకటి ఉంటుంది. అంటే ఎవరికి ర్యాష్ వచ్చినా దద్దుర్లు వచ్చినా ఇది యాక్టివేట్ అయిపోయింది. రకరకాలైన ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి కదా, ఈ ఐజీఈ యాక్టివేషన్ వల్ల ఎలర్జీ, స్కిన్ ర్యాషెస్ అది ఒక రకం. ఆ తర్వాత లింఫ్ నోడ్స్కి వెళ్ళిపోయినాయి. లింఫ్ నోడ్స్కి వెళ్ళిన తర్వాత ఈ టీ సెల్స్ అనేవి దాన్ని క్లియర్ చేయలేకపోతున్నాయి. అంతే కదా, టాటూ అనేది పర్మనెంట్ కదా. సో అది ట్రై చేస్తూనే ఉంటుంది అనమాట. దానివల్ల ట్రిగ్గర్ అయిపోతున్నాయి అనమాట. అదంతా తెలుసుకున్నారు. ఆ దిశగా మనకి చాలా వరకు సైంటిఫిక్ రీసెర్చ్ సాగింది. దానిలో 21% చూడండి ఎంత హైగా ఉందో ఆ రిస్క్ ఆఫ్ లింఫోమాస్ ఉన్నాయన్నమాట. లింఫోమాస్ అసలు ఎన్ని ఉన్నాయి అంటే 70 రకాల లింఫోమాస్ ఉన్నాయి. వాటిల్లో టైప్స్ చాలా 70 రకాలైన లింఫోమాస్ ఉన్నాయి. రకరకాల వాటి నుంచి రకరకాల లింఫోమాస్ వస్తాయి. ముఖ్యంగా రెండు ప్రమాదకరమైన మనకు తెలుసు. ఒకటి హాడ్జ్కిన్స్ లింఫోమా, ఇంకోటి నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా. అంటే ఈ లింఫోసైట్స్ అన్నీ లింఫ్ నోడ్ దగ్గర ఆగిపోయినాయి అనుకోండి, లింఫోమా అంటే అది సరౌండెడ్ అని అర్థం అనమాట. అది దానివల్ల కూడా కాలేదనుకోండి బ్లడ్లోకి స్ప్రెడ్ అయిపోతుంది. మనకి మైలాయిడ్ ల్యూకీమియా ఎంత ప్రమాదకరం. సో క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియా ఇలా బ్లడ్ స్ట్రీమ్లోకి క్యాన్సర్ సెల్స్ లాగా. క్యాన్సర్ అనేది ఒకసారి మారిందనుకోండి ఒక టిష్యూ, అది మారిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు కదా, అది విస్ఫోటం లాగా మారి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ రిస్క్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుందనేది ఈ స్టడీలో కూడా ప్రధానంగా
చర్చ చేయడం జరిగింది. వాళ్ళు రిజల్ట్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే టాటూ వేయించుకున్న దగ్గర నుంచి ఒక 2 సంవత్సరాల్లోగా ఇలా ట్రిగ్గర్ అయిపోయే అవకాశం ఉంది అని. అది కూడా అందరికీ కాదు, వాళ్ళలో ఇమ్యూనిటీ సఫిషియెంట్గా లేదనుకోండి, ఎవరికైనా మనకి శరీరం అనే తత్వం ఏంటండి, అది వీలైనంత వరకు ఏదైనా ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చినా ఏమొచ్చినా అది ఆపాలని ట్రై చేస్తుంది. దానివల్ల కానప్పుడు అది వదిలేస్తుంది. ఆ వదిలేసిందే క్యాన్సర్గా మారుతుంది. రిపీటెడ్గా వస్తుంది అనుకోండి ఈ బ్రంట్, అంటే ప్రతిసారి టాటూ వేయించుకుంటున్నారని కాదు, అదేదో ఫారెన్ మెటీరియల్, దాన్ని తీసేయడానికి లింఫోసైట్స్ యాక్టివేట్ అయిపోయినాయి, ఎన్ని యాక్టివ్ అయినాయి అని, తర్వాత అవి ఎలా మల్టిప్లై అవుతున్నాయి అనే దాని మీద మనకు తెలియదు కదా, లోపల జరిగే ప్రక్రియ ఇదంతా. అసలు కోరుండి ఈ ఉపద్రవం తెచ్చుకోవడం ఎందుకు, అది తీసుకుని వెళ్ళి అది ఎంత ప్రమాదకారిగా మారుతుందని తెలియక చాలామంది యూత్ ఈ రోజు టాటూ లేని పిల్లలు ఉన్నారు అంటే నమ్మశక్యం కాని రకంగా ఉంది. కనిపించరు మనకు, ఖచ్చితంగా ఏదో ఒక టాటూ అయితే ఉంటుంది అది. దానిలో అందుకని ఆ పరిశోధనలు కూడా సాగినాయి. ఒళ్ళంతా టాటూలు వేసేసుకుంటారు ఈ వెస్టర్నర్స్ వాళ్ళు. కాబట్టి ఈ ఇంక్రీజ్డ్ మోతాదులో వెళ్ళినా కొంచెం వెళ్ళినా సేమే ఇన్సిడెన్స్. అందుకని అసలు టాటూ అనేది వేసుకున్న తర్వాత 21% చూడండి, అంటే 100 మంది వేయించుకుంటే 21 మందికి లింఫోమాలు రావచ్చు. దానిలో లింఫోమా అక్కడ వరకే పరిమితం కావచ్చు, అది స్ప్రెడ్ అయిపోయి బ్లడ్ క్యాన్సర్గా కూడా పరిణామం చెందొచ్చు అనమాట. అంటే ల్యూకీమియా అంటాం కదా, ఒకసారి ల్యూకీమియా వచ్చిన తర్వాత మనం చూసాం కదా, ఇంకా వాళ్ళకి డేట్స్ అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి, అంటే వాళ్ళ డెత్ డేట్ ఫిక్స్ అయిపోయినట్టు లెక్క. సో అందుకని ఒకసారి మనకి బోన్ మ్యారో ట్రిగ్గర్ అయింది, అదంతా విపరీతంగా రోజు కొన్ని మిలియన్స్ సెల్స్, టీ సెల్స్ తయారైపోతున్నాయి, లేకపోతే మరో రకమైన సెల్స్ తయారైపోతున్నాయి, అవన్నీ బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేసినాయి. అట్లా ఆపడానికి రకరకాలైన మందులు ఇవ్వాలి, కీమోథెరపీ అంటారు కదా, మీరు వినే ఉంటారు. సో ఒకసారి మనకి లింఫోమా వచ్చినా లేకపోతే అది బ్లడ్లోకి వెళ్ళినా ఏంటి వాడతాం, విపరీతమైన మందులు వాడతాం. ఆ కీమోథెరపీకి వాడే మెడిసిన్కి వీళ్ళు వేసుకున్న చందాలతో ఉండే టాటూలు మాట అలా ఉంచండి, వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్స్కి వాటికి జుట్టు రాలిపోద్ది, ఎలోపీషియా, ఇంకేమన్నాం, అర్థమైందా? సో ఇచ్చే కీమోథెరపీలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి, బోన్ మ్యారో సప్రెస్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, జుట్టు అంతా రాలిపోతుంది. మీకు తెలుసు కదా వాళ్ళ జీవితం అనేది రోజుల్లోకి వచ్చేసిందని. సో కాబట్టి ఇంత ప్రాణాంతకమైన దాన్ని వాటి కోసం ఈ క్రిస్టల్ నీల్సన్ అనే స్టడీ ద్వారా పబ్లిష్ అవడం, ఇది చాలామంది ఈ రోజున గమనించారు. ఇంకా దీని గురించి చాలా స్టడీస్ అనేవి చేస్తున్నారు. అవి మరింత ఇన్ఫర్మేషన్ కూడా రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంకా వేయించుకోని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆగండి, ఆపేయడం చాలా చాలా మంచిది. ఈ టాటూలు అనేవి పక్కన పెట్టండి. అందచందాలు అనేది కేవలం రూపంలోనే ఉంటుందని కాదు, మనిషి యొక్క సత్ప్రవర్తనలో ఉండొచ్చు, వాళ్ళు చేసే పనుల్లో ఉండొచ్చు. ఇలా రకరకాలైన సొసైటీకి మేలు చేసే వాటి మీద దృష్టి సారించండి, యువత మేల్కోండి. మేడం ఇంకొకటి, ఇప్పుడు ఇమ్యూనిటీ లోపం ఉన్న వాళ్ళలో మాత్రమే వస్తుందా, లేదంటే అందరికి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది అందరికీ కూడా చేసిన స్టడీలో వాళ్ళలో భాగస్తులు అనమాట. అంటే 11,400 పైచిలుకు మెంబర్స్ని వీళ్ళు ఎనలైజ్ చేసినప్పుడు వాళ్ళలో 20%కి వచ్చిన వాళ్ళల్లో కేవలం ఇమ్యూనిటీ సప్రెస్డ్ అని కాదు, ఎవరిలో అయినా ట్రిగ్గర్ అవ్వచ్చు అనమాట. సాధారణమైన వాళ్ళల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ స్టడీ. అంటే మనకి ఇది సింగిల్ స్టడీ అని కాదు, కానీ నంబర్స్ ఇంకా రావాలి, ఇంకా స్టడీస్ వల్ల. కానీ ఎవరైనా ఒక సూచన చేసినప్పుడు దానిలో నుంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తీసుకోవడం చాలా వరకు అవసరం. ఇంకొకటి మేడం, ఇప్పుడు టాటూ వేసుకున్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొద్దంటారు కదా, ఇది ఎంతవరకు నిజం మేడం? అంటే దానివల్ల ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి? అంటే జనరల్లీ ఏంటంటే ఆ టాటూ వేసిన ప్రదేశంలో నుంచి ఒకవేళ వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యి హెచ్ఐవి సోకితే ఇవ్వద్దు అంటారు. అసలు యువతలో ఎంతమంది టాటూలు వేయించుకొని వాళ్ళు ఉన్నారు? దీనివల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ ఇవ్వద్దు, బ్లడ్ డొనేషన్ కానీ అనడం సరైన పద్ధతి కాదు. మీరు బ్లడ్ డొనేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్క్రీనింగ్ చేస్తారు కదా, దానిలో హెపటైటిస్ బి ఉందా, హెచ్ఐవి ఉందా, ఇలాంటి వైరస్లు ఏమున్నాయి అవన్నీ చూసి కానీ మీ బ్లడ్ తీసుకోరు. మళ్ళీ ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా అవన్నీ చూస్తారు. ఈ నమూనా సేకరణ, ఈ టెస్టింగ్లు ఇవన్నీ చాలా పర్యవేక్షణలో జరుగుతాయి కనుక ఖచ్చితంగా వాళ్ళకి సోకిందంటే కనుక వాళ్ళు ఇవ్వడానికి పనికిరారు, వాళ్ళ జీవితం కూడా రోజుల్లోకి వచ్చేసినట్టే. అంటే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వకూడదు, లేదంటే టాటూ వేసుకున్న తర్వాత కూడా మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఖచ్చితంగా అంటే దాన్ని కాంట్రా ఇండికేషన్ అని ఏ రకాలైన స్టడీస్ ఎప్పటి వరకు లేవు, చెప్పలేము. మనం ఎప్పటికప్పుడు విజిలెంట్గా ఉండి ఈ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దాని మీద మరింత రీసెర్చ్ అనేది, అవగాహన అనేది పెంచుకుంటూ పోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినారు. థ్యాంక్ యూ మేడం.
సో చూసారు కదా, టాటూస్ అనేది ఫ్యాషనే కాదు, అది మీ హెల్త్‌కు ప్రమాదకారం కూడా కావచ్చు. సో వీలైతే టాటూస్‌ని అవాయిడ్ చేయండి. థాంక్ యూ.